యాకోబు ఏసావును మోసం చేశాడు. మోసం చేసి తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. అందులో లేయా మొదటి కుమార్తె, రెండవ కుమార్తె రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించి, మామయ్య నీకు రెండవ కుమార్తెను ప్రేమించాను, నీ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేయి అని అడిగినప్పుడు, నా రెండవ కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి అంటే 7 సంవత్సరాలు నా ఇంటిలో నీవు పని చేయాలి. 7 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ మామయ్య లాబాను రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా లోతునిచ్చి పెళ్లి